భూపాలపల్లి నియోజకవర్గం గణపురం పోలీస్ స్టేషన్ ప్రహారీ గోడ మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కార్గిలతో కలిసి భూమి పూజ మరియు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ప్రజలు, అధికారులు అందరి సహకారంతోనే భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్నారు. అదేవిధంగా గాంధీనగర్ నుండి జంగాలపల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులకు 20 కోట్ల నిధులు, హనుమాన్ కట్ట నుండి కొత్తపల్లి వరకు 18 కోట్ల నిధులతో, సిడిఎఫ్ నిధులతో పాటు కేంద్ర నిధులతో మండల కేంద్రాన్ని టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గణపురం వాస్తవ్యస్య నానాకుల ఘానో గోత్రభవస్య సహ కుటుంబస్య శ్రీమన్ శ్రీమత గ్రామ సంరక్షణార్థం శ్రీమన్ శ్రీమత సంయోరాణి మహీ గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దైవే హిందస్తరస్తనః స్వస్తిర్నామసేయః ఓర్ధంజిగాతవేషం షన్నాస్తువేషం చతుస్పదే. గణపురం చెరువులో మంజూరైంది. అతి త్వరలో ఒక 50-60 రోజులలో బోటు కూడా ప్రారంభించడం జరుగుతుంది. గెస్ట్ హౌజులు కూడా మంచి కట్ట కింద ఒక 8-10 గెస్ట్ హౌజులు కూడా మరి ఒక మోడల్గా నిర్మాణం కూడా మరి స్టార్ట్ అయిపోయినాయి. అదేవిధంగా రెడ్డిగుడి, కోటగుళ్ళ కూడా 55 కోట్ల రూపాయలతో ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి ఒక గౌరవ ముఖ్యమంత్రి ద్వారా లెటర్ రాయించేసి కేంద్ర ప్రభుత్వం నుంచి టూరిజం నుంచి కూడా మంజూరు తీసుకురాబోతున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం ఒక టూరిజం హబ్గా గణపురము అభివృద్ధి చెందేటువంటి దిశలో ఉంది కనుక దీనికి ఈ యొక్క ప్రతి ఒక్క పనికి ప్రజల సహకారం ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పత్రికా మీడియా సోదరులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓం ద్రవందే రాజావరుణ ద్రవందే బృహస్పతి ద్రవందేంద్రజాగ్నేష్టరాష్ట్రం ఓం సహస్రాక్ష సహస్రనాథ్ సవోహం విశ్వదారత్తాదిష్టాదశాంగరం పురుషయోధేదాంగం సర్వం యద్గోదంగచ్చమవ్యమేషానాయతానేనాదిరోహతే ఏతావానస్తమేన పంచాద్భమే మధోపరాహయత్వర్షం కది వికల్పయాన్ ముఖం కేమస్య గౌరాపాదముచ్యతే ముఖమాస్య